బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. అను ప్రేమించుకునేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడెప్పుడు పడుకుంటే నిద్ర పట్టదు ఫస్ట్ థింగ్. ఎప్పుడు కలవాలా అని. ఎప్పుడు కలవాలా అని తెల్లారుతది. ఎప్పుడు తెల్లారుతదా? టైం ఎప్పుడు పరిగెడతదా? అవును. అసలు ఆ ప్రేమించుకునే టైం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అవును. సరే ప్రేమించుకున్నారు. అతి కష్టం మీద పెద్దవాళ్ళని ఒప్పించుకున్నారు. లేదా లేచిపోయినారు. వాటెవర్ హ్మ్. పెళ్లి చేసుకుంటారు. హ్మ్. అస్సలైన స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. హ్మ్. ఫస్ట్ ఎంత బాగుంటారో హ్మ్. కొంతకాలం బాగుంటారు. హ్మ్. మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగుంటాం అని. అవును. తర్వాత వాళ్ళని చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఆ జంటను చూస్తే పిచ్చెక్కాలి మనకి. ఎందుకు కొట్టుకుంటారో తెలియదు. కొంతకాలం అయిన తర్వాత విడిపోతారు. హ్మ్. అంటే ఈ జ్ఞానం వాళ్ళకి ముందు ఉండదా? అఫ్ కోర్స్ ఉండదనే చెప్పుకోవాలి. ప్రేమించుకునేటప్పుడు ఏం కనిపించవు అవును. అని అనుకుంటాం. అవును. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ప్రేమించుకునేటప్పుడు ఉన్నంత లవ్ కానీ, వాళ్ళిద్దరి మధ్య అంత అండర్‌స్టాండింగ్ కానీ, హ్మ్. పెళ్ళైన తర్వాత ఎందుకు ఉండదు? ఎందుకు విడిపోతారు? ప్రేమించుకునేటప్పుడు అబ్బాయికి ఓన్లీ అమ్మాయి, అమ్మాయికి ఓన్లీ అబ్బాయి. వాళ్ళిద్దరికే వాళ్ళిద్దరిదే ప్రపంచం. తను టైం చెప్తాడు, ఈ అమ్మాయి కలుస్తారు, ఇద్దరు మంచి టైం స్పెండ్ చేస్తారు. ఇంకా అదే లోకం, ఒక ఇమాజినేషన్ లో ఉంటారు వాళ్ళు. ఇంకింతకన్నా హ్యాపీ ఇంకేం లేదు లైఫ్ లో అనేది. నువ్వు కనిపించడమే నాకు హ్యాపీ. అంతే, అలా ఉంటారు. కానీ పెళ్లి వచ్చేసరికి చాలా డిఫరెంట్. పెళ్ళైన తర్వాత బాధ్యతలు. ఇప్పుడు ఎప్పుడైతే ఇండివిజువల్ లవర్స్ అంటే ఓన్లీ ఇద్దరికి అమ్మాయి అబ్బాయి ఇద్దరికి సంబంధించింది. బట్ పెళ్ళి అనేది రెండు కుటుంబాలకు సంబంధించింది, రెండు ఫ్యామిలీస్ కి సంబంధించింది. వీళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటారు. అందరికీ కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. తర్వాత మన ఫ్యామిలీ అనేది గ్రోత్ అవుతుంది కదా, పిల్లలు పుట్టడం అనేది, బాధ్యతలు పెరుగుతాయి. సో అప్పుడు ప్రేమించినప్పుడు ఉన్న హ్యాపీనెస్, ఉత్సాహం అనేది పిల్లల్ని కన్న తర్వాత ఉండదు. ఫ్యామిలీ ఎక్స్టెన్షన్ అవుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, దానికి తగ్గట్టు మనం నడుచుకోవాలి. ఇప్పుడు ఎందుకు విడిపోతున్నారు అనే దానికి రీజన్ ఏంటంటే ఈగో. అండర్స్టాండింగ్ అనేది ప్రేమించుకునేటప్పుడు ఉన్న అండర్స్టాండింగ్ ఫ్యామిలీ పెరిగినప్పుడు ఉండట్లేదు. మళ్ళీ ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి పేరెంట్స్ కి పడకపోవడం, ఇలాంటి రీజన్స్ ఉంటాయి. ఒకరికొకరు ఏంటంటే మన టైంలో ఒకవేళ మన ఇద్దరం ఒక మాట అనుకున్నా ఆ గొడవ రేజ్ అవుతుంది అంటే ఇంకొకళ్ళు సైలెంట్ అయిపోయేవారు, అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు, తర్వాత సర్ది చెప్పుకునేవారు. ఇప్పుడు అదేమీ లేదు. ఎందుకు అలా లేదు అంటే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ లేడీస్. ఎందుకంటే అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలు మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ శాలరీస్ కన్నా వీళ్ళ శాలరీస్ ఎక్కువ ఉంటున్నాయి. సో అక్కడ ఈగో క్లాషెస్. అది కాకుండా వీళ్ళొక దగ్గర వర్క్ చేస్తున్నారు, వాళ్ళొక దగ్గర వర్క్ చేస్తున్నారు. వాళ్ళ టైమింగ్స్ వేరే ఉంటాయి, వీళ్ళ టైమింగ్స్ వేరే ఉంటాయి. ప్రేమించేటప్పుడు ఒక టైం చెప్పుకుని ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు బాధ్యతలు పెరిగిన తర్వాత వాళ్ళ జాబ్ టైమింగ్స్ డిఫరెంట్ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు వీళ్ళని క్వశ్చన్ చేస్తారు. ఎందుకు ఇంత లేట్ అయింది, నువ్వు ఎందుకు లేట్గా వచ్చావు, అక్కడ అనుమానం అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వెవరితో మాట్లాడుతున్నావు, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి ఎవరినైనా ఈజీగా ప్రేమించేస్తావేమో, ఎవరికైనా కబుర్లు చెప్పేస్తావేమో అనే అనుమానం పడే వ్యక్తులు కూడా ఉంటారు. సో ఇవన్నీ రీజన్స్. నువ్వెంత అనుకున్నా, ఇంకా పిల్లలు ఉన్నారు, మనం బాధ్యతగా ఒకళ్ళు కాంప్రమైజ్ అవుదాము అనేది లేదు. కాంప్రమైజ్ అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. అలా లేకుండా ఈగో ఎక్కువ వెళ్ళిపోయి విడిపోయే వరకు వచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు అందరూ పెద్దలను కూర్చోబెట్టి వీళ్ళకి సర్ది చెప్పడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. అవి కొన్ని ఫ్యామిలీ కోర్ట్స్ వరకు వెళ్తున్నాయి. తర్వాత కొన్ని అయితే సక్సెస్ అవుతాయి, కొన్ని అయితే ఇంక నువ్వెంత విడిపోతేనే మన ఇద్దరం హ్యాపీగా ఉంటామని విడిపోతున్నారు ఈజీగా. సో ఎంత త్వరగా అయితే లవ్ చేసుకుంటున్నారో అంత త్వరగా బాధ్యతలు వచ్చేసరికి దాన్ని బేర్ చేయలేక విడిపోవడం కూడా జరుగుతుంది. అంటే అప్పుడు ప్రేమించుకునేటప్పుడు వాళ్ళకి బాధ్యతలు ఉండవు కదా, ఏదో అమ్మా నాన్న అంతే వాళ్ళు చూసుకునే వాళ్ళు, వీళ్ళకి ఇంక ఇదే పని ఉండేది. మనకేంటే ఇది వరకు మనకి పెళ్లి చేయాలంటే 7 తరాలు వెనక ఆలోచించేవారు. ఇప్పుడు అదేమీ లేదు. ఎవరికి అంటే ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటది. ఒకడికి చదువు సంధ్య లేకపోయినా అందంగా ఉన్నాడనుకో మనసిచ్చేస్తుంది. ఆడికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఏమీ ఉండదు. అసలు పేరెంట్స్ ఎందుకు ఈ లవ్ మ్యారేజ్ అయ్యి వద్దంటున్నారు అనేది ఒక ఇంగిత జ్ఞానం కూడా పిల్లలకు ఉండదు. పైన అట్రాక్షన్,
దానికి వెళ్ళిపోవడం, ఇంట్లో ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసేసుకునే వాళ్ళు ఉంటున్నారు. ఎంత త్వరగా అయితే పెళ్లి చేసుకుంటున్నారో అంత త్వరగా పిల్లల్ని కన్నా తర్వాత అయిపోతుంది ఇది, ఇంకా వదిలేయడమే. అబ్బాయి వాడి దారి చూసేసుకుంటాడు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటి, పేరెంట్స్ కి ఆ ఎఫెక్ట్ ఎంత అనేది ఉంటది. నిజమే. ఏమి ఆలోచించట్లేదు ఇప్పుడు పిల్లలు, అంతా త్వరగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు, చేసుకుంటున్నారు, విడిపోతున్నారు, అన్ని చకచక చక్కచక్క అయిపోతున్నాయి. సో అంటే ఒకటి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఎస్, అండర్స్టాండింగ్ ఉండాలి, మంచి రిలేషన్షిప్, ఆ బాండింగ్ అనేది ఉండాలి. ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసిన తర్వాత మీ ఏం జరిగింది ఈ రోజు, ఇలా జరిగింది అలా జరిగిందని ఇద్దరు టైం స్పెండ్ చేయాలి. క్వాలిటీ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేయాలి. ఇద్దరు అలా చేసి మనం పిల్లల్ని ఇలా ప్లాన్ చేద్దాము, ఇలా పెంచుదాము, మనం ఇలాగా ఇన్వెస్ట్మెంట్లు ఇలా చేసుకుందాము, ఇలా డెవలప్ అవుదాము, మన పేరెంట్స్కి ఇలా చేద్దాము, ఇలాంటి అన్ని ఎప్పుడైతే డిస్కషన్ అనేది ఇద్దరి మధ్యన ఉంటుందో అంత త్వరగా విడిపోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే నువ్వెంత అనుకుని ఈగో క్లాషెస్కి వెళ్ళిపోయారో అది ఈజీగా విడిపోతారు. అందులో భార్యాభర్తల మధ్య గొడవలకి ఎవరు ఎంటర్ అవ్వకుండా ఉండడమే బెటర్. అవును కదా. అవును. లేదు అంటే అది ఇంకా చిలికి గాలి పేరెంట్స్ మెయిన్. ఇప్పుడు చూడు, చాలా మంది అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఆ టైంలో పేరెంట్స్ ఇష్టం ఉండకపోవచ్చు, కానీ తల్లి తర్వాత బుర్ర తింటా ఉంటది. ఆడు సరిగ్గా నీ జీతం చాలా ఎక్కువ, ఆడికన్నా ఆడు సరిగ్గా నేను చూడట్లేదు అనుకో, ఏం పర్లేదు నేను చూసుకుంటాను నువ్వు వచ్చి, అలాంటి పేరెంట్స్ కూడా ఉంటున్నారు. సో ఈ సొసైటీలో ఇన్ని వే ఆఫ్ థింకింగ్ ఉన్న ప్రజలు ఉంటున్నారు. సో దానివల్ల ఇలాంటివన్నీ కూడా అది వెంటనే వదిలేస్తుంది, ఇంకా మోజు అయిపోతుంది, ఆడిని వదిలేస్తుంది. నేను బతుకుతాను, నాకు శాలరీ చాలా హై, నాకు ఈడు కాబట్టి ఇంకొకటి వస్తాడు, మా అమ్మ చూసుకుంటుంది అని వచ్చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాగా అట్రాక్షన్ కి, అబ్బాయికి ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండానే అట్రాక్షన్ కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ చాలా మంది ఎక్కడ అంటే ఈ మూవీ ఫీల్డ్ ఇలాగా సీరియల్స్ యాక్టర్స్ అని ఇలా నార్మల్ పీపుల్ చేసుకున్నారనుకో, అక్కడ ఎక్కువ క్లాషెస్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు యాక్టింగ్ ఫీల్డ్ లో ఉంటారు, వీళ్ళు సాఫ్ట్వేర్ సంథింగ్ ఏదో జాబ్స్ లో ఉంటారు, వీళ్ళకి అనుమానం వాళ్ళ మీద. ఇలాంటివి కూడా ఎక్కువ జరుగుతున్నాయి కదా. అది ముందే ఉండాలి, కరెక్ట్, చేసుకునేటప్పుడే ఉండాలి. నేను ఎంప్లాయీనే చేసుకుందాము అనేది ముందు ఉండాలి. పెళ్లి చేసుకుని నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు వీళ్ళతో తిరుగుతున్నావు అని టార్చర్ పెట్టి డైవర్స్ చేసుకుంటే అర్థమే ఉంది. ముందే ఉండాలి కదా, యాక్టర్ని చేసుకునేటప్పుడు ఉండాలి నీకు థింకింగ్. అప్పుడు నువ్వు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నావు, తర్వాత ఎందుకు వదిలేస్తున్నావు, ఇవన్నీ కూడా ఆలోచించాలి చేసుకునేటప్పుడు. సో చిన్నగా చెప్పాలి అంటే ఏం చెప్తాను అంటే, భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత సఖ్యతగా ఉండాలంటే ఎలా? ఇద్దరి మధ్యన క్వాలిటీ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేయాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఈగోస్కి వెళ్ళకూడదు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒకళ్ళు కొంచెం కోపంలో రేజ్ అయినా ఫోన్లో ఏదో వర్క్ బిజీలో ఏదో కోపం పడ్డాడు అని చెప్పి ఆ క్షణం సైలెంట్ అయిపోయి తర్వాత మంచిగా వెళ్ళి ఒక కాఫీ టీ ఇద్దరు కలిసి తాగి అలా బాండింగ్ అనేది, వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ అనేది ఉండాలి. ఉంటేనే ఇప్పుడు మనందరం ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నామంట, బాండింగ్ లేకపోతే ప్రతి ఫ్యామిలీలోనూ క్లాషెస్ అనేవి, చిన్న ఇష్యూస్ అనేవి ప్రతి దానికి ఉంటాయి. కానీ అవి సర్దుకుంటూ అండర్స్టాండింగ్ తో ముందుకు పోతే లైఫ్ లాంగ్ చక్కగా ఫ్రెండ్స్ లాగా ఉంటే సూపర్ గా ఫ్రెండ్స్ లాగా అంతా అన్ని షేర్ చేసుకొని మంచి అండర్స్టాండింగ్ లో నువ్వు అన్నట్టు అంటే చాలా బాగుంటుంది. కొంతమంది జంటలను చూస్తే 80 ఏళ్ళు వచ్చినా ఎంత రొమాంటిక్ గా ఉంటారు, ఎంత ఇంకా చూడాలనిపిస్తుంది వాళ్ళని చూస్తే. చక్కగా కలిసి డాన్సులు చేస్తారు, అలాగా అలాంటి జంటలు కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళ నుంచి కూడా మనం మంచి అన్ని నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.